సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీలో వెలిసిన సమ్మక్క సారాళమ్మ జాతరను విజయవంతం చేయాలని పూజారి పిట్ల పరశురాములు అన్నారు. సోమవారం గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీలోని సమ్మక్క సారాళమ్మ ఆలయంలో పూజారి పిట్ల పరశురాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోరిన కోర్కెలు నెరవేర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క సారాళమ్మ దేవాలయం మేడారం జాతరలో ఉన్న విధంగా ఇక్కడ కొలువైన అమ్మవార్లు భక్తుల ఇలవేల్పులని అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వేడుకల్లో భాగంగా వచ్చే మంగళవారం అనగా 27/1/2026 రోజున ప్రారంభమై 29/1/2026 రోజు వరకు 3 రోజులు జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కళాకారులతో ఆటపాటలు ఉంటాయని, అలాగే భవిష్యవాణి చెప్పించడం జరుగుతుందని, ప్రతిరోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేయటం జరుగుతుందని, గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జాతర కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని వారు అన్నారు. మన గజ్వేల్ నియోజకవర్గానికి ఇక్కడ అందరికి ధన్యవాదాలు. గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా బాగా పెద్దగా చేయాలని సమ్మక్క సారలమ్మ జాతర చాలా వైభవంగా జరపాలని కోరుకుంటున్నాం. ఎట్లా అంటే 27 తారీఖు నాడు పిల్లని ఎదుర్కొస్తాం, 28 తారీఖు నాడు తల్లిని తీసుకొస్తాం, భారీ ఎత్తున తీసుకొస్తాం. 28 తారీఖు నాడు రంగం భవిష్యవాణం చెప్పిస్తున్నాం, గావు వాడతాం. ప్రజలందరూ తరలి వచ్చి మొక్కి వెళ్ళిపోరు. వాళ్ళ బంగారం కొంగు బంగారం అవుతుంది, వాళ్ళకు కోరుకున్నది అన్నీ అవుతుంది. అక్కడెక్కడ ఎక్కడ మేడారంలో ఎట్లుందో తల్లి ఇక్కడ కూడా అట్లుంది. అంతా బాగుంది. అనుకున్న వాళ్ళకి పనులు అవుతున్నాయి. అందరు మొక్కి వెళ్ళి ప్రసాదం తీర్థ ప్రసాదాలు అన్నదానాలు ఉంటాయి, తీసుకొని వెళ్ళిపోగాక కోరుకుంటున్నాం. డబ్బులు కూడా చెల్లించుకోవచ్చు. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకు ఎవరు కానికి ఏది కానికి మంచిగా వచ్చి మొక్కి చేసి బంగారం అమ్మవారికి ఎక్కించి అంత కొంగు బంగారం అవుతుంది, సంతానం అవుతుంది. మొన్న ఇక్కడ ఒక వ్యక్తికి ఆపరేషన్